అమృతలూరు మండలం గ్రామం పాంచలవరం ఉచిత కంటి వైద్య శిబిరంలో 55 మందికి వైద్య పరీక్షలు చేశారు. 15 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లి గ్రామంలోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో మంగళవారం అమృతలూరు మండల పరిధిలోని పాంచలవరంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కీర్తిశేషులు రామనేని చౌదరి నివాస గృహంలో ఏర్పాటు చేసిన శిబిరంలో 55 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 15 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించి వారిని గూడవల్లికి రిఫర్ చేశారు. 35 మందికి కళ్లజోలు అవసరమని గుర్తించారు. అమృతలూరు గ్రామానికి చెందిన గ్రంథి సురేష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి కావలసిన మౌలిక వసతులకు ఆర్థిక సహాయం అందించారని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు. సహకారంతో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథి శ్రీనివాసరావు, సురేష్, మోహన్ సాయి, మణికంఠ, గవిని వెంకయ్య, శ్రీనివాసరావు, ఆలూరి శివయ్య, మణికంఠ, ఎల్వి ప్రసాద్, వైద్యశాల సిబ్బంది, సరళ, పవన్ కుమార్, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాంచాలవరం గ్రామంలో మరి మా మిత్రులు అందరి సహకారంతో ఐ క్యాంప్ పెట్టాలని అనుకోవటం, మరి దాని సందర్భంగా మరి ఎల్వి ప్రసాద్ నడిపల్లి హాస్పిటల్ వారు సిబ్బందితో ఇక్కడ రావటం, మరి ఇక్కడ ఐ క్యాంప్ పెట్టి చాలా రోజులు అయింది. మొన్న ఈ మధ్య అమర్తూరులో పెట్టాం, కొంతమంది అక్కడికి వచ్చారు. అయినా కొంతమంది వస్తారన్న ఉద్దేశంలో మరి దళిత వారికి గ్రామానికి మధ్యన మరి రామనేని చౌదరి గారని మా పాలకేంద్రం మాజీ సర్పంచ్ గారు తెలుగుదేశం నాయకులు వారి ఇంట్లో పెట్టడం జరిగింది. ఇది మేము పెడుతున్నామని తెలిసి మరి వాళ్ళ కుమారుడు మణికంఠ, ఆ పాప ఇద్దరు ఇవాళ మా నాన్నగారు గ్రంథి సురేష్ గారి పుట్టినరోజు, అందుకని ఈరోజు ఏ ఏర్పాట్లు అవసరమైన ఏర్పాట్లని మేము చేస్తాం తాతగారు అని చెప్పి మణికంఠ వాళ్ళ అమ్మాయి గురికి వచ్చినందుకు, ముఖ్యంగా చిన్నపిల్లలు అయినా కూడా పెద్ద మనసుతో వచ్చినందుకు, మరి అట్లాగే మా మిత్రుడు గ్రంథి సురేష్ గారి పుట్టినరోజు మరి జరగడం కూడా చాలా సంతోషకరం. మరి దీని ఇట్లాగే మరి అన్ని గ్రామాల్లో మేము గతంలో పెట్టాం, మరలా అన్ని గ్రామాల్లో కట్టాలనే ఉద్దేశంలో మరి ఈ కార్యక్రమం చేపడితే దీన్ని సహకరించిన గ్రంథి సురేష్ గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృషి చేస్తూ మరి ఆయన ప్రతి కార్యక్రమం మాతో పాటు అనే కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మరి దీనిలో కూడా మరి ఆయన అనేక జన్మదిన వాళ్ళు చేసుకోవాలని ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ సద్వినియోగం చేసుకోవాలి.